కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మైనర్ బాలికను మోసగించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీర్కూర్ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తి మైనర్ బాలికను నమ్మించి మోసం చేశాడని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ప్రేమ పేరుతో మోసపోయిన యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు నెల్జమ్మ జ్యోతి. నర్రసాయిలు అనే వ్యక్తితో 16 సంవత్సరాల కిందట వివాహం. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి రాందే ప్రేమించి తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకొని నీకు 2 ఎకరాల పొలం ఇస్తా, వాళ్ళంటే బాన్సల్లో ఇల్లు కట్టిస్తా, 5 తులాల బంగారం పెడతా అని అన్ని ఎక్కి మోసం చేసి బెదిరించి పెళ్లి చేసుకొని ఇప్పుడు బాబు 7 సంవత్సరాల బాబు ఉన్నాక మాకేం కూడా 7 సంవత్సరాల బాబు తర్వాత అడిగితే వేరామతో సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా నాకు బాగా గోలింతా వేసింది. పోలీస్ స్టేషన్లో 3 నెలల నుండి తిరుగుతూ ఉన్నారని మాకు న్యాయం జరుగుతలేదు. వేదాంతం కూడా అంగీకరిస్తలేదు. ఇప్పుడు మరి మాకు న్యాయం ఎస్సీఎంఐపై జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఈ బాన్సోడ డివిజన్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులం అందరం కూడా మాకు తెలియగానే ఇక్కడ రావడం జరిగింది. కావున అమ్మాయికి ఎన్నో రోజుల నుంచి సంబంధం ఉంచుకొని చేసినటువంటి నాయకులు నర్ర స్థాయిలు అతని అభిప్రాయంతోని అతని మనసుతోని ఆమెను కాపురం చేస్తానని ఉంచుకొని ఒక అబ్బాయిని కూడా చేసినాడు. కాబట్టి మేము కోరేది ఏంటంటే నువ్వు ఎన్ని దినాలైతే ఆమెను వాడుకున్నావో కాబట్టి అన్ని దినాలుగా మంచిగా ఉండి ఇప్పుడు మాకు సంబంధం లేదన్నట్టు విషయంలో గ్రామంలో జరుగుతున్న సందర్భంగా ఉని మేమందరం వచ్చినాము. గ్రామస్తులతోని